చాలామంది వ్యవసాయం అంటే పంట వేసేయడం అని అనుకుంటారు. కానీ ఆగండి, వ్యవసాయం ప్రారంభించడం అంటే కేవలం విత్తనాలు వేసేయడం మాత్రమే కాదు. దీనికి ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ నేల పరీక్ష. భూమిలో తగినన్ని పోషకాలు ఉన్నాయా, అది నీటిని నిలుపుకోగలదా అనేసి అగ్రికల్చరల్ ల్యాబ్ ద్వారా లేదా ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ని అడగడం ద్వారా తెలుసుకుంటారు. సెకండ్ స్టెప్ దున్నడం. ట్రాక్టర్ లేదా ఎద్దులను ఉపయోగించి నేలను తిప్పుతారు. ఎందుకు అంటే గాలి మరియు నీరు నేలలో స్వేచ్ఛగా కదలడానికి సహాయపడుతుంది. థర్డ్ స్టెప్ నీటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడం. పంట అవసరాలను బట్టి బోర్వెల్, కాలువ లేదా బిందు సేద్యం యూజ్ చేస్తారు. ఫోర్త్ స్టెప్ సీజన్ వైజ్ సీడ్స్. వివిధ సీజన్లకు వేరువేరు పంటలు. ఫిఫ్త్ స్టెప్ ఎరువులు అండ్ బూస్టర్స్. నేల శక్తిని మెరుగుపరచడానికి వారు సేంద్రియ కంపోస్ట్, యూరియా లేదా డిఏపి ఎరువులను కలుపుతారు. లాస్ట్ స్టెప్ విత్తనాలు నాటడం. విత్తనాలను చేతితో లేదా యంత్రం ద్వారా నాటుతారు. ఆరోగ్యకరమైన పెరుగుదలకు సరైన అంతరం మరియు లోతు చాలా ముఖ్యమైనది. వ్యవసాయం కనిపించినంత సులభం కాదు. కేవలం విత్తనం నాటడం వల్ల పంటలకు హామీ ఉండదు. సరైన భూమి, నీటి ఎంపిక, సీజన్ మరియు పంట వ్యూహం చాలా ముఖ్యం. అన్నీ సరిగ్గా సమలేఖనం కావాలి. అప్పుడే పంట నిజంగా పెరుగుతుంది. మీరు ఫార్మింగ్ అనేది తెలుసుకోవడం ఫస్ట్ టైమా అయితే కామెంట్లో ఫార్మింగ్ అని కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి.